విశాఖలోని మాధవధారలో అమ్మవార్ల ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పలు దేశాల నుంచి ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని కొలుచుకొని తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ప్రధానంగా ఉత్సవం అమ్మవారి పండుగ జరుగుతుంది. తర్వాత మళ్ళీ 15వ తారీఖున మారువారం అమ్మవారి ఉత్సవం మారువారం పండుగ జరుగుతుంది. అలాగే 17వ తారీఖున కనకమహాలక్ష్మి అమ్మవారి కనుక పండుగ జరుగుతుంది. తర్వాత మళ్ళీ 20వ తారీఖున కొత్త మనుషుల పండుగ కూడా అఖండ వైభవంగా ఊరేగింపుతో తీసుకెళ్లి అమ్మవారు ఇద్దరు అమ్మవారు కూడా ఆ రకంగా జరుగుతుంది. ఆ కార్యక్రమాలు కూడా కనకమహాలక్ష్మి 17వ తారీఖుని, కొత్త మహాలక్ష్మి 20వ తారీఖుని కూడా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరూ కూడా కోరుతూ ఇందులో అందరూ పాల్గొని ఇంత క్రమశిక్షణగా సహకరించినందుకు మీ అందరికీ మాధవ సమాజం తరఫున ధన్యవాదాలు. మాధవ గ్రామం తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు రామగోపాలరావు, కన్వీనర్, సమాజం సంబంధించిన కన్వీనర్. అలాగే పండుగ వచ్చి అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మీ పత్రికల వారికి అందరికీ ఈరోజు ఏ కార్యక్రమం? ఇది ప్రధాన పండుగ. ఇప్పుడు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీగా వస్తున్న గ్రామదేవత పండుగ. ఈ పండుగకి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి శ్రీకాకుళం, ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం నుంచి కాకుండా ఈ సంవత్సరం ఇంకా ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా జనాలు పోటెత్తడం జరుగుతుంది.